భానుడి భగభగకి పిట్టలా రాలుతున్న మనుషులు. గత వారం రోజుల నుండి కూడా సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తూ ఉన్నాడు. దాదాపుగా మరణాల సంఖ్య డబుల్ డిజిట్ దాటుతూ ఉంది ప్రతిరోజు కూడా. నిన్న ఒక్కరోజే తెలుగు రాష్ట్రాలలో 2 తెలుగు రాష్ట్రాలలో 77 మంది మృతి చెందినట్టు కూడా తెలుస్తూ ఉంది. అత్యధికంగా 45 నుండి 46 డిగ్రీల ఎండ కొడుతూ ఉంది. ఇప్పటికే అనేక విధాలుగా ప్రభుత్వం కూడా రెడ్ అలర్ట్ ప్రకటిస్తూ ఎవరు కూడా బయటికి రావద్దని కూడా చెప్తా ఉంది. కానీ అత్యవసరాలు మాత్రమే బయటికి రండి అని కూడా చెప్తా ఉంది. కానీ ఎవరు కూడా వినిపించకుండా వాళ్ళ యొక్క కార్యాచరణ కోసం బయటికి వస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు మృత్యువాత పడుతూ ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక్కడ గమనార్థం ఏంటంటే ఇక్కడ మరణించే వాళ్ళు వృద్ధుల్లో కంటే యువకులే ఎక్కువ ఉన్నట్టు కూడా కనబడుతూ ఉంది. ఈ ఎండ తాటికి యువకులు కూడా తట్టుకోలేకపోతా ఉన్నారు. వాళ్ళ బాడీ వాళ్ళకి సహకరిస్తా లేదు. వాళ్ళు ఏదైతే డిహైడ్రేషన్కి లోనయ్యి అక్కడక్కడే కూలుతా ఉన్న నేపథ్యం కనబడుతూ ఉంది. గతము మనం 3 రోజుల నుండి కూడా చెప్పుకుంటూనే ఉన్నాము. ఒకరోజేమో 25 మంది, మొన్నేమో 62 మంది, ఈరోజు అంటే 75 మంది. అంటే ఇంకా సంఖ్య పెరుగుతూనే ఉంది. మీరు జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికే డాక్టర్లు కూడా కీలక సూచనలు అయితే చేస్తూ ఉన్నారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎవరు కూడా బయటికి రావద్దు అంటూ ఇటు డాక్టర్లు అయితే చెప్తా ఉన్నారు. ఈ ఎండ తీవ్రత అనేది కూడా గట్టిగా ఉంది. ఎవరు కూడా బయటికి రాకుండా ఉండండి. మీరు అత్యవసరంగా ఉంటే మాత్రమే మన నెత్తిపైన తలపాక కావచ్చు, లేకుంటే వాటర్ బాటిల్ క్యారీ చేసుకుంటూ కొన్ని డ్రింక్స్ అంటే ఓఆర్ఎస్ లాంటి ఏవైతే బలమిచ్చే డ్రింక్స్ని తీసుకుంటూ బయటికి రండి అన్నట్టుగా చెప్తా ఉన్నారు. అత్యవసరం అయితేనే, అది కూడా అత్యవసరం అయితేనే బయటికి రండి అని కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎండ తీవ్రత వల్ల అత్యధిక మంది యువకులు కూడా బలవుతున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. దాదాపుగా తెలంగాణలోనే 52 మంది నిన్న ఒక్కరోజే మృతి చెందినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో 25 మంది మృతి చెందినట్టు కూడా కనబడతా ఉంది. దాదాపుగా ఈ వారం వ్యవధిలోనే 250 నుండి 300 మంది ఎండ తాటికే మరణించారు. అంటే ఎండ తీవ్రత ఎంత ఉందో కూడా చూసుకోండి. ఇది ఒక వార్త లెక్క కాకుండా మీరు ఒక హెచ్చరిక లెక్క భావించి మీరు అత్యవసరం ఉంటే మాత్రమే బయటికి రండి. అనవసరంగా బయటకు వచ్చేసి మీ ప్రాణాలు కోల్పోకండి. ఇప్పటికే ఐఎండీ చాలా హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉంది. అత్యవసరం ఉంటే కానీ ఉదయం 11 గంటల నుండి 4 గంటల వరకు బయటికి రాకండి. ఏదైనా అవసరం ఉంటే కానీ బయటికి వచ్చేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి కూడా వాతావరణ శాఖ, అదేవిధంగా ఆరోగ్య శాఖ, ఇటు ప్రభుత్వాలు కూడా హెచ్చరిస్తూ ఉన్నాయి. మరి మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది. జాగ్రత్త వహించండి. మీ ప్రాణాలు కాపాడుకోండి. ఈ ఎండ తాటికి మీరు బయటికి రావద్దు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కావచ్చు, ఎవరైతే వృద్ధులు కావచ్చు, ఇంకా యువకులు ఎవరైతే బలహీనంగా ఉన్న యువకులు కావచ్చు, వాళ్ళు కూడా బయటికి అసలుకే రాకండి. తగు జాగ్రత్త పాటించండి. వాటర్ ఎక్కువ తీసుకోండి, లిక్విడ్ పదార్థాలు ఎక్కువ తీసుకోండి అని కూడా పలు జాగ్రత్తలు అయితే చెప్తా ఉన్నా. జాగ్రత్త వహించండి. మీ ప్రాణాలను కాపాడుకోండి.